వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాన్ని సందర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. పార్వతీపురం ఎమ్మెల్యే విజయోత్సవ ర్యాలీ. వాట్సాప్ లో కొత్త ఫీచర్. రానున్న 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు. కుల జనాభా గణన వెంటనే ప్రారంభించండి సీఎం స్టాలిన్. లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో మరోసారి సాంకేతిక లోపం. ఓం బిర్లాకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు. శ్రీమన్నారాయణ సింహాచల క్షేత్రంలో నిత్యభజన సంకీర్తన కార్యక్రమం. గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు. ముగిసిన 5G స్పెక్ట్రమ్ వేలం, కేంద్రానికి 11,000 కోట్ల రూపాయల రెవెన్యూ. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను తెలుసుకుని గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎన్నో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో సహా ఉన్నాయని మండిపడ్డారు. రథాన్ని ఏర్పాటు చేస్తానని లక్షల రూపాయలు దోచుకున్నారని, అలాగే ఆలయంలో కంప్యూటర్ ఏర్పాటు చేస్తానని చేయకుండా బిల్లులు దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా పార్వతీపురం నియోజకవర్గంలో అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులు అంతా పెద్ద ఎత్తున విజయనగరం నుండి పార్వతీపురం వరకు పెద్ద సంఖ్యలో కార్లు, కన్వాయ్ వాహనాలతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వాట్సాప్ లో మెటా ఏఐ ఫీచర్ వచ్చేసింది. దీని ద్వారా ఏదైనా విషయం తెలుసుకోవడానికి ఇతర యాప్లకు వెళ్లకుండా ఈజీగా వాట్సాప్ లోనే పని పూర్తవుతుంది. దీని సాయంతో వాట్సాప్ గ్రూప్ చాట్ లో దగ్గరలోని రెస్టారెంట్ల వివరాలు, రోడ్డుపై వెళ్తున్నప్పుడు టైంపాస్ కోసం ఎక్కడ ఆగవచ్చో తెలుసుకోవచ్చు. రాజకీయ నాయకుల గురించి కూడా అడగొచ్చు. ఏదైనా విషయాన్ని స్పెసిఫిక్ గా తెలుసుకోవాలంటే సదరు ప్రశ్నను క్లియర్ కట్ గా మెగా ఏఐకి వేయాల్సి ఉంటుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం 8:30 వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో బలమైన ఉపరితల గాలు వీస్తాయని పేర్కొంది. దేశంలోని ప్రతి పౌరుడికి విద్య, ఆర్థిక ఉపాధిలో సమాన హక్కులు మరియు సమాన అవకాశాలు కల్పించేందుకు కులగణన తప్పనిసరని తమిళనాడు అసెంబ్లీ అభిప్రాయపడింది. ఈ క్రమంలో సీఎం స్టాలిన్ దీనికి సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో మూవ్ చేశారు. ఈసారి కుల ఆధారిత జనాభా గణనతో పాటు 2021 నుంచి పెండింగ్ లో ఉన్న జనాభా గణన పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ చేసిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా భారీ సంఖ్యలో విమాన సర్వీసులపై ప్రభావం పడింది. దీంతో వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో పడికలుపులు కాస్తున్నట్లు డైలీ మెయిల్ కథనంలో పేర్కొంది. దీంతో వారి ప్రయాణాలు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై బ్రిటిష్ ఎయిర్వేస్ స్పందించింది. తమ సంస్థ నిపుణుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తుందని ప్రకటించింది. లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 18వ లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు. మన పార్లమెంటు సంప్రదాయాలను నిలబెట్టి చిత్తశుద్ధితో, విజ్ఞతతో సభను నడిపించడంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటానని పేర్కొంటూ సీఎం ట్వీట్ చేశారు. శ్రీమన్నారాయణ సింహాచల క్షేత్రంలో జరుగుతున్న నిత్య భజన సంకీర్తన కార్యక్రమంలో భాగంగా
ఈ రోజు 314వ రోజు. ఇవాళ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు శ్రీ హర్షిత భక్తి గీతాంజలిని విశాఖపట్నం జిల్లా వాసులచే సంకీర్తన కార్యక్రమం నిర్వహించబడను. గురుకుల ఉపాధ్యాయ పోస్టుల అభ్యర్థులు చేస్తున్న నిరసనకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు తెలిపారు. అభ్యర్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అని చెప్పుకున్నప్పటికీ గురుకుల ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడుతున్న వారి పోరాటాల పట్ల ఉదాసీనంగా ఉండటం నిరుత్సాహకరమని ఆయన అన్నారు. కేంద్రం నిన్న ప్రారంభించిన 5G స్పెక్ట్రమ్ వేలం ఈ రోజు ముగిసింది. 7 రౌండ్లు జరగగా భారతీ ఎయిర్టెల్ ఎక్కువ బ్యాండ్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. 900 MHz, 1800 MHz, 2100 MHz బ్యాండ్లకు డిమాండ్ నెలకొందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 800 MHz, 2500 MHz, 26 GHz, 3.3 GHz బ్యాండ్లపై ఎవరు ఆసక్తి కనబరచని తెలిపాయి. కాగా ఈ యాక్షన్ ద్వారా కేంద్రానికి 11,300 కోట్ల రూపాయల నికర ఆదాయం వచ్చినట్టు తెలుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ద్రాక్షారమ భీమేశ్వర ఆలయాన్ని సందర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. పార్వతీపురం ఎమ్మెల్యే విజయోత్సవ ర్యాలీ. వాట్సాప్ లో కొత్త ఫీచర్. రానున్న 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు. కుల జనాభా గణనను వెంటనే ప్రారంభించండి సీఎం స్టాలిన్. లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో మరోసారి సాంకేతిక లోపం. ఓం బిర్లాకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు. శ్రీమన్నారాయణ సింహాచల క్షేత్రంలో నిత్యభజన సంకీర్తన కార్యక్రమం. గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు. ముగిసిన 5G స్పెక్ట్రమ్ వేలం, కేంద్రానికి 11,000 కోట్ల రూపాయల రెవెన్యూ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబే టీవీ.